పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ పిజేఏ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ పిజేఏ గౌరవాధ్యక్షుడు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐజి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గళాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, మండే వేసవితాపానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతభత్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని, జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవకర్తగా తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు సీనుబాబు ఈ అసోసియేషన్ తరపున ప్రతివారం నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామన్నారు. ఇందుకు సహకరిస్తున్న పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు, సెక్రటరీ వేగా న్యూస్ చైర్మన్ శ్యాంప్రసాద్, ట్రెజరర్ ఆర్. టివి రామకృష్ణ, మెంబర్స్ సింహగర్జన పత్రికా సంపాదకుడు సునీల్ కుమార్ యాండ్రా, ఆంధ్రరేఖ బ్యూరో దడాల సత్తిబాబు, సీనియర్ జర్నలిస్ట్ దాకే సింహాచలం, మైటీవీ రిపోర్టర్ ఏ. లక్ష్మణ్, మన వార్త రిపోర్టర్ కిషోర్, ఆంధ్రరేఖ రిపోర్టర్ రమేష్, గళం రిపోర్టర్ డి. సతీష్, వెలుగు రిపోర్టర్ సోమేశ్వరరావు, ఆజాద్ రిపోర్టర్ పి. జనార్దన్, ఆర్టీఐ రిపోర్టర్ కామేశ్వరరావు, దొరబాబు, భారత్ రిపోర్టర్ సాగర్, నేటి బ్రహ్మాస్త్రం రిపోర్టర్ బాలన్ నూకరాజు, ఆంధ్రన్యూస్ రిపోర్టర్ కరుణ్ రాజు, రిపోర్టర్ వై. అనిల్, క్యాండిల్ మీడియా రిపోర్టర్ సూర్యం జి. ఎస్. వార్త రిపోర్టర్ చిన్న, 5+ మీడియా రిపోర్టర్ కె. శ్రీనివాస్ ఎన్. ఎల్ న్యూస్ రిపోర్టర్ ఎన్. కృష్ణ వై. ఎస్. రిపోర్టర్ జొన్నాడ లోవరాజు, స్టేట్ రిపోర్టర్ ఫణి తదితర పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ వేసవకాలం కాబట్టి ఎక్కువగా ఎండ బాగా ఉంటుంది, అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది. ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అంటే మేము జర్నలిస్టులో అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా మజ్జిగ పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం. ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి జర్నలిస్టుల్ని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దాంట్లో మంచినీళ్ళు, మజ్జిగ ఇలాగా అంటే ఎవరికి మంచినీళ్ళు దొరకనటువంటి ఏరియాలో కూడా మంచినీళ్ళు దొరికేటట్టుగా చేయడం ఒక మంచి ఉద్దేశం. ఈ ఎండకి అనేటువంటిది ఎక్కువగా దాహం అవుతూ ఉంటారు, చాలామంది వడగాల్పులు కూడా కొడుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో ఇవాళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేమందరం కూడా అంటే మా పోలీస్ తరఫున కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో మార్కెట్ సెంటర్లో ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం. ఎందుకంటే కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా వీరందరూ పాల్గొనడం అనేది ఒక మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము కూడా సామాజిక కార్యకర్తలమే కాబట్టి మేము కూడా వారితో కలిసి మేము ఒకటిగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి ఊతం ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వేసవి అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మార్కెట్ సెంటర్లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జర్నలిస్టు సోదరులందరూ కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. భారీ ఎత్తున మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున
పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల్లోని కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి పిఠాపురం సర్కిల్ సిఏ గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రావు గారు రావడం జరిగింది.